సుప్రీంకోర్టులో నేడు తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసుపై విచారణ జరగనుంది. పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. గత విచారణలో పిటిషనర్ల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించగా 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ కోరింది. నేటి విచారణలో 10 మంది ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, రైట్. తెలంగాణ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు విచారణ ఈ రోజు సుప్రీంకోర్టులో జరగబోతోంది. అయితే బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన పిటిషన్లపై ఈ రోజు విచారణ జరగబోతుంది. గత విచారణ సందర్భంగా పిటిషనర్లు ఎవరైతున్నారో వారందరి తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇక ఈ విచారణలో ప్రధానంగా ఇటు ప్రతివాదులు ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి తరఫున వాదనలు అనేవి ఈ రోజు వినిపించబోతున్నారు. గత విచారణ సందర్భంగా ప్రధానంగా సీనియర్ న్యాయవాది బీఆర్ఎస్ తరఫున ఆర్యం సుందరం వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన దానం నాగేందర్ గురించి ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించిన పరిస్థితి గత విచారణ సందర్భంగా చోటు చేసుకుంది. ఆయన పోటీ చేసి మళ్ళీ లోక్సభ ఎన్నికలు పోటీ చేశారు. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయినప్పటికీ కూడా స్పీకర్ ఆయన పైన చర్యలు తీసుకోలేదనేది ప్రధానంగా గత విచారణ సందర్భంగా బీఆర్ఎస్ తరఫున న్యాయవాది వాదన వినిపించారు. 4 వారాల్లో ఒక విచారణ షెడ్యూల్ ఇవ్వాలని హైకోర్టు కోరినప్పటికీ కూడా స్పీకర్ ఇవ్వలేదు అనేది కూడా ప్రధానంగా తెలియజేశారు. రీజనబుల్ టైంలోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ కోరిందని, 8 నెలలు గడిచిన స్పీకర్ నిర్ణయం తీసుకోలేదంటూ కూడా సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చిన తర్వాత స్పీకర్ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై నోటీసులు ఇచ్చారనేది కూడా గత విచారణ సందర్భంగా బీఆర్ఎస్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఆర్యం సుందరం తెలియజేశారు. ఇప్పుడు గత విచారణ సందర్భంగా ఆర్యం సుందరం ఇటు కేటీఆర్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది, మహేశ్వర్ రెడ్డి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది వాదనలు విన్న తర్వాత ఇప్పుడు ప్రతివాదుల వాదనలు వింటామంటూ కూడా గత విచారణ సందర్భంగా నేటికి ఈ విచారణను తదుపరి విచారణను ఈ రోజు వాయిదా వేశారు. గతంలో స్పీకర్ సంబంధించి వాదనలు ముఖ్య వినిపించారు. మరోవైపు ఇతర న్యాయవాదులు కూడా ఇటు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించిన న్యాయవాదులు ఈ రోజు ప్రతివాదులకు ఉన్న ఎమ్మెల్యేల తరఫున ఈ రోజు వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఏం జరగబోతుంది అనే దాంట్లో మాత్రం ఇటు పిటిషనర్ల లోను మరోవైపు ప్రతివాదులకు ఉన్న వారి మధ్య కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. సుప్రీం ధర్మాసనం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని దానిపై కూడా ప్రధానంగా స్పీకర్ ను ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఈ రోజు స్పీకర్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించబోతున్నారు. థ్యాంక్ యూ శివ.